మరి మొదటిసారిగా బాపట్ల వచ్చిన సందర్భంగా మేమైతే చాలా ఆశ పెట్టుకున్నాం. ఆయన చెప్పినటువంటి తల్లికి వందనం గురించి ఒక మాట చెప్తాడేమో అని చెప్పి అనుకున్నాం. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి ఓట్లు ఎంచుకున్నటువంటి ఆ మాటలు ఇవాళ కూడా మన చెవిలో ఇంగిళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఒక 15,000 ఇవ్వటానికే అమ్మఒడి అని చెప్పి ఆ రోజు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి ఆ నోటి నుంచే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, తల్లికి వందనం, పెద్దపేట వేస్తాం, అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తాం అని చెప్పినటువంటి ఆ మాటని పోల్చుకొని 6 నెలలు గడిచింది కదా. వచ్చిన సందర్భం స్కూల్కి విద్యకి సంబంధించి అంశం మీద వస్తూ ఉన్నారు కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం స్వయాన ముఖ్యమంత్రి గారే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 రోజులు అధికారులందరినీ కూడా కసరత్తు చేయించి వడబోసి ఎవరు కూడా ఏ మాట అడగకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకొని అన్ని విషయాలు, అది పిల్లల తల్లిదండ్రుల దగ్గర అయితేనేమి, మరి పూర్వ విద్యార్థులైతేనేమి, చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకునే ఆయన కనబడ్డాడు. నిన్న పూర్వ విద్యార్థిని. నేను కూడా పూర్వ విద్యార్థినే కదా, 71, 72 సంవత్సరాలు. నేను కూడా మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న స్టూడెంట్నే కదా. నేను కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి బాపట్ల నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఉపసభాపతిగా చేసిన నేను ఆ ఫిల్టర్లో పడలా. కారణం ఏంటో వాళ్ళే చెప్పాలి. మరి అనేక మందిని మనం విస్మరించాం. మాకు కూడా అవకాశం వస్తే ఆ స్కూల్ చరిత్ర గురించి 2 మాటలు చెప్పేవాళ్ళమేమో, మేము చదువుకున్నటువంటి స్థితిగతుల గురించి 2 మాటలు మాట్లాడేవాళ్ళమేమో. లేదు, మేమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా ఆ స్కూలు రూపాంతరం చెందింది, ఏ రకంగా నాడు నేడు కింద దాదాపు 1,37,00,000 రూపాయలు ఆ స్కూల్కి వచ్చిన దరిమిలా ఆయనే స్వయంగా కూర్చున్నటువంటి ఆ టేబుల్స్ దగ్గర నుంచి, ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ దగ్గర నుంచి, వేసుకున్నటువంటి లైట్లు, యూజ్ చేసినటువంటి ఫ్యాన్ల దగ్గర నుంచి, తరగతి గదుల నుంచి, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తామేమో అని మరి మమ్మల్ని రానేలేదేమో నాకైతే తెలియలే. అసలు ఈ ప్రోగ్రాం దేనికోసం వచ్చారు, ఏం చెప్పడానికి కోసం వచ్చారు, ఏం చెప్పి వెళ్ళారు? తీరా చూస్తే అంత శూన్యం. ఆ వెనకాతల కట్టినటువంటి ఒక స్ట్రక్చర్, దాదాపు గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వేసినటువంటి స్ట్రక్చర్ని వీరి ప్రభుత్వమే, గత ప్రభుత్వంలో దాదాపు SDF గ్రాంట్ అని, SC/ST గ్రాంట్ అని, 14th ఫైనాన్స్ అని, ఒక 2-3 హెడ్ ఆఫ్ అకౌంట్స్లో దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని 75 లక్షలు ఖర్చు పెట్టి ఆ స్ట్రక్చర్ని చేతులు ఎత్తేస్తే, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికి చెల్లించినటువంటి చెల్లింపులు 35 లక్షల రూపాయలు మేము కట్టామని సంగతి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనబడి నాడు నేడు కింద 6 తరగతి గదులు, ఆ కింద ఉన్నటువంటి మీరు చూస్తే ఆ క్లాస్ రూమ్స్ని కట్టింది గత ఈ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎక్కడ దాని గురించి మాట ఊసే లేదు. అదేదో పూర్తి చేయమని అడిగారు, పూర్తి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, వచ్చింది ముఖ్యమంత్రి, ఏదో లోకేష్ వచ్చారు,
ఏదో సంబంధించిన మంత్రి వచ్చిన బిల్డింగ్ అడిగాం అనేది కాదు కదా. ప్రభుత్వాలు ఏవైనా సరే పార్టీలు మారుతాయేమో కానీ ప్రభుత్వాలు మారవు. మనం గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇంకా మెరుగైనటువంటి వసతులు తీసుకొని వచ్చి చేయించాల్సిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని తిరిగి తీసుకురావటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ 5-6 నెలల్లో వాటి మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలకే వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సింహభాగం దానిలో వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా విద్యని కొంతమంది సొత్తు కింద మార్చినదే చంద్రబాబు గారి నైజం.